నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకున్న సందర్భంగా భీమవరంలో సంబరాలు. మోడీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఎంపీ పాక సత్యనారాయణ. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశ రాజకీయ ముఖచిత్రం నుండి ఆ పార్టీ కనుమరుగవుతుందని వ్యాఖ్య. బెంగాల్ విజయంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ శాంతించి ఉంటుందన్న ప్రధాని మోడీ. భయం నెడ నుండి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. 3 రాష్ట్రాల్లో భారీ విజయానికి ముఖ్య కారణమైన ప్రధాని మోడీ చిత్రపటానికి కేంద్ర మంత్రి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్చి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జనసంఘ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాడిన గడ్డపై బీజేపీ జెండా ఎగరడం సంతోషంగా ఉందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, ఇది అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానమని అభివర్ణించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏ గడ్డ మీదైతే ఒకే చట్టం, ఒకే జెండా కోసం పోరాడారో అదే గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడటం గర్వకారణమన్నారు. ఈరోజు వెలువడినటువంటి ఫలితాలు ఏతున్నాయో ఇది ఒక భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. మెరుగైనటువంటి ఫలితాలను సాధించడమే కాక ఒక అద్భుతమైనటువంటి రికార్డులను సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది అనేటువంటి విషయం. ఏదైతే అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఏదైతే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉన్నదో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డబుల్ సెంచరీ సాధించి ప్రస్తుతం 206 నాట్అవుట్గా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఏదైతే బెంగాల్లో పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. బెంగాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టుల అరాచకాలు మనందరికీ కూడా తెలుసు. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, వారి కుటుంబాల మీద, భారతీయ జనతా పార్టీలో జరిగిన మహిళలు పనిచేసినటువంటి మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాల గురించి మనందరికీ కూడా తెలుసు. ఆ తరువాత కాలంలో గత 3 పర్యాయాలుగా ఎన్నికల్లో విజయం సాధించి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారిని మట్టి కరిపించారు. ఈరోజు బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. గత 3 దఫాలుగా ఎన్నికల్లో ప్రజలకునే రెచ్చగొట్టేటువంటి కార్యకలాపాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజల్ని రెచ్చగొడుతూ విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ దౌర్జన్యాలు, దాడులు ఆధారంగా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన సాగించారనేటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తారు. బెంగాల్లో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అవినీతికరమైనటువంటి రాజకీయాలు, కార్యకలాపాలు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని చివరికి ఆయుష్మాన్ భారత్ లాంటి
ప్రజలు ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఆ రాష్ట్రంలో అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు పశ్చిమ బెంగాల్ ప్రజలు గ్రహించారు. జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోలింగ్ రోజున పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, ప్రచారం సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు, చివరికి వేళ కౌంటింగ్ రోజున కూడా అనేక చోట్ల దౌర్జన్యకరమైనటువంటి కార్యకలాపాలు సాగించినటువంటి చరిత్ర టీఎంసీది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. అయితే వీటిని అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ప్రజలు మమతా బెనర్జీ యొక్క దౌర్జన్యాలకు దాష్టికాలకు వ్యతిరేకంగా దాదాపు 193% మంది పోలింగ్ బూత్లకు వచ్చి ఈ రోజున అందరూ కూడా ఓటు హక్కును వినియోగించినటువంటి సందర్భాన్ని మనం పశ్చిమ బెంగాల్ ప్రజలందరినీ కూడా అభినందించి తీరాలి ఈ సందర్భంగా అనేటువంటి విషయం. గతంలో అందరూ పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినటువంటి సందర్భం పశ్చిమ బెంగాల్లో ఏనాడు కూడా లేదు. అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి కారణంగా వేళ ఓటర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్కి వచ్చి రికార్డు స్థాయిలో 93% మంది ఓటింగ్ చేయడం జరిగింది. దాని ఫలితంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాల్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు, అమిత్ షా నాయకత్వం, నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ యొక్క కృషి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సువేంది అధికారి యొక్క కృషి కారణంగా పెద్ద ఎత్తున బీజేపీకి ప్రజలు కట్టం కట్టారనేటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఏదైతే బంగ్లాదేశీ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు ఉన్నారో వారిని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసింది ఇన్ని సంవత్సరాలు టీఎంసీ మమతా బెనర్జీ ప్రభుత్వం. ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా, పెద్ద ఎత్తున వారికి స్థిర నివాసాలు కల్పించడం ద్వారా, వాటిని ఓటర్లుగా నమోదు చేయడం ద్వారా, ఏదైతే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల ద్వారా మాత్రమే మమతా బెనర్జీ 3 దఫాల ఎన్నికల్లో విజయం సాధించింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అక్రమ వలసదారులకి ఓటు హక్కు కల్పించడం, ఈ విధంగా అక్రమ వలసదారుల్ని, చొరబాటుదారుల్ని, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను, శక్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ భద్రతకు సైతం విఘాతం కలిగించినటువంటి పార్టీ టీఎంసీ పార్టీ. ఆ పార్టీ నాయకుడు మమతా బెనర్జీ భారతదేశం యొక్క సార్వభౌమాధికారిని సైతం ప్రశ్నించే విధంగా ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంతో సహకరించకుండా నిరంతరం కేంద్రంతో ఘర్షణ పడుతూ ప్రజల యొక్క దృష్టిని మరల్చే విధంగా ప్రయత్నం చేసి దుష్టమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పార్టీ టీఎంసీ మమతా బెనర్జీ. ఇవాళ ప్రజలు గుర్తించారు పెద్ద ఎత్తున. ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళలకు 33% రిజర్వేషన్లు 2029 నుంచి ఎన్నికల నుంచే మొదలు పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తే పార్లమెంట్లో 130వ రాజ్యాంగ సవరణని తీసుకువస్తే ఒక మహిళ అధ్యక్షులుగా ఉన్నటువంటి పార్టీ టీఎంసీ, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీ టీఎంసీ పెద్ద ఎత్తున ఆ బిల్లుకి వ్యతిరేకంగా పార్లమెంట్లో వ్యవహారం చేస్తే ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి యావత్ మహిళా లోహం కూడా మమతా బెనర్జీకి గుణపాఠం చెప్పారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అధ్యాయం. కారణం ఏమిటి అంటే ఏదైతే ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నదో 1951లో భారతీయ జనసంఘగా ఆవిర్భవించింది. ఆ తర్వాత కాలంలో 80లో భారతీయ జనతా పార్టీగా పేరు మార్చడం జరిగింది. ఏదైతే 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడిందో దాని వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అనేటువంటి విషయం. ఏదైతే నెహ్రూ గారి ద్వంద్వనీతికి వ్యతిరేకంగా, కాశ్మీర్ విషయంలో ఆయన అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే దేశం ఉండాలి అనేటువంటి, ఒకే జెండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ని 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపిస్తే ఆయన సొంత రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏకపక్షాన అధికారంలోకి రావడం ద్వారా ఆయన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఆయన యొక్క కళ ఏదైతే ఉన్నదో అది ఈరోజు నిజంగా వాస్తవంలో రూపం దాల్చింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాం. భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున విజయం లభించినటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ప్రాంతంలో నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి యువకులు ఈవేళ అక్కడ బీజేపీ సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేసి ఈవేళ ఇక్కడ వేడుకల్లో పాల్గొన్నారు. అంటే కలకత్తా కాళీమాత సాక్షిగా, కలకత్తా కాళీమాత సాక్షిగా ఈవేళ భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో లభించినటువంటి విజయం
ఎంత అద్భుతమైనటువంటి విజయం అనేటువంటి విషయం దీనికి ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తూ ఉన్నా. భారత్ మాతా కీ భారత్ మాతా కీ నా పేరు నిర్మల్ కుమార్ బోక్షి. నేను పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడ రావడం కారణం ఒక్కొక్క కారణం అంటే అక్కడ మనకి సరిగ్గా పనిపోట లాక మేము ఎక్కడ నుంచి ఎక్కడ రావడం జరిగింది. అలాగా నా మిత్రులు చాలా మంది ఉన్నారు. అక్కడ పనిపోట లాకపోవడం మాత్రమే ఇక్కడ వచ్చి బొంగరం పని ఏది శారీ జోరీ పని లేకపోతే ఇంకా చిన్న చిన్న పని ఏది వచ్చి అక్కడ చేసుకోవటం, మంచి డబ్బులు సంపాదించుకోవటం, ఊరులు పంపడం, వాళ్ళ ఫ్యామిలీ పోషించేయటం, ఇది ముఖ్యమైన జరిగేది. ఇది ఈ 15 సంవత్సరం బట్టి మమతా బెనర్జీ మూర్ఖతనంలో చాలా అన్యాయం జరిగి రేవడి జనం తర్వాత మీకు సిండికేట్ మాఫియా ఇలాంటి పెంచుకోవటం తప్ప పని అటువంటి ఏమీ జరగలేదు. సో దాని నిమిత్తం ఈరోజు మన పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ బాగా మంచిగా జరిగింది. ఎలక్షన్ కమిషనర్ చాలా అద్భుతమైన పని చేశారు. సో దాని గురించి న్యూట్రల్ ఓటింగ్ జరిగింది. మనం భారీ మద్దతు దొరికింది. దాని గురించి మనం మళ్ళీ ఒకసారి మన విజయం సాధించినట్టు ఇలాగా అనిపిస్తుంది. సో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సాధించారు. అందుకని నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి ఎంత గొప్పదో 5 రాష్ట్రాల ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయని రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎంపీ కార్యాలయం వద్ద విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ పాలనలో దేశ భద్రతపై ఉన్న నమ్మకమే అసోం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయానికి కారణమన్నారు. అసోం, పుదుచ్చేరి ప్రజలు మరోమారు బీజేపీని గెలిపించడం అక్కడి పాలనకు నిదర్శనమన్నారు. దేశంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల యొక్క విడుదల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క శక్తిని, తన యొక్క ఆలోచనని యావత్ భారతదేశానికి తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఈరోజు భారత ప్రజానీకం ముందు మరొకసారి తన యొక్క ఆలోచన ధోరణిని, తన యొక్క పరిపాలనా విధానాన్ని అన్నింటినీ కూడా తను ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గత 30 సంవత్సరాల పైజలకు వామపక్ష భావజాలం, 15 సంవత్సరాల పాటు విచ్ఛిన్నకర శక్తులు అండదండలతోటి, ఏర్పాటువాదులతోటి అందరితోటి టీఎంసీ అనేటటువంటి పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగినటువంటి అరాచకాలకు అన్నిటికీ కూడా చరమగీతం పాడుతూ ఊహించినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి అందజేయటం ఏదైతే ఉన్నదో ఇది యావత్ భారతదేశంలో ఉండుకున్నటువంటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత్లో ఈరోజు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు ఏంటంటే ప్రజాస్వామ్యం గెలిచింది. 91 లక్షల దొంగ ఓటర్లు ఎవరైతే ఈ దేశపు పౌరులు కానిటువంటి వారు ఓటర్లుగా నమోదై తన గత 15-20 సంవత్సరాల కాలం బట్టి భారత విచ్ఛిన్నకర శక్తులుగా పనిచేస్తున్న వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి భారతీయ పౌరులకు తమ యొక్క హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క రాజ్యాంగపరమైనటువంటి చిత్తశుద్ధిని, తన యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఈ ఎన్నికల ఫలితాలతో పాటు ఇది ఒక క్లియర్ స్వచ్ఛమైనటువంటి ఎన్నికల ఫలితాలుగా దీన్ని నేను అభివర్ణిస్తున్నాను. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి చర్యల ద్వారా భారత్ తనకు ఉన్నటువంటి శక్తిని అంతా కూడా సమీకరించుకుని తన యొక్క ఆలోచన ధోరణితో ప్రపంచంలోనే అత్యద్భుతమైన స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అదే రకంగా బెంగాల్లో పనిచేసినటువంటి మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కార్యకర్తలకి, విశ్వ హిందూ పరిషత్, వివిధ పరివార క్షేత్రాలందరికీ కూడా వారికి, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు, అదే రకంగా మిగిలినటువంటి అస్సాంలో ఉన్నటువంటి అస్సాం ప్రజానీకానికి, తమిళనాడు ప్రజానీకానికి కూడా మార్పు వారు స్వాగతించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ మార్పు కూడా తొందరలో భారతీయ జనతా పార్టీ వైపు మారేటటువంటి అవకాశం ఉంటుంది. పాండిచేరి ప్రజలకు కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా
పేరు పేరున భారతీయ జనతా పార్టీ పక్షాన నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం, వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం. నితిన్ నబీన్. జై భారత్. నితిన్ నబీన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.